Cancer Healer Center, a new beginning. కృష్ణలంకలో క్వశ్చన్ అవర్ కంటిన్యూ అవుతోంది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 4 గంటలకు పైగా విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధిస్తున్నారు. వంశీ కన్ఫెషన్ రికార్డ్ చేస్తున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత వంశీని విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ బయట జరిగిన ఆందోళనల మధ్య వంశీ భార్యని స్టేషన్లోకి అనుమతించారు పోలీసులు. ఇక వంశీని కలిసి బయటకొచ్చిన భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కేసు వివరాలు చెప్పట్లేదని అన్నారు. రిమాండ్లోకి తీసుకున్నప్పుడు అన్ని విషయాలు చెబుతామని సమాధానం ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఇప్పటికీ ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు పంకజశ్రీ. ఇంకా మనకి ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. అదే ఇంతవరకు ఏ బేస్ మీద మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంతకుముందు స్టేషన్ బయట పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్లు సైతం పోలీసుల తీరును తప్పుపట్టారు. ఇక కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్లు 141, 308, 351 రెడ్ 3 అండ్ రెడ్ విత్ 35 ఈ పలు సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. ఇవాళ ఉదయం 5 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి వెళ్లిన పడమట పోలీసులు 6 గంటలకు ఆయన్ని అరెస్ట్ చేసి భార్యకి నోటీసులు ఇచ్చారు. 7 గంటలకు గచ్చిబౌలి నుండి విజయవాడకు బయలుదేరారు. 10 గంటల 45 నిమిషాలకు సూర్యాపేట దగ్గర బ్రేక్ఫాస్ట్ అనంతరం 12 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. 12 గంటల 45 నిమిషాలకు భవానీపురంలో వంశీని వేరే వాహనంలోకి ఎక్కించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక అప్పటి నుండి విచారణ కొనసాగుతూనే ఉంది. వల్లభనేని వంశీ భార్య ఏ కారణాలతో తన భర్తను అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు పోలీసులు అంటున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, పోలీసులు ఏమంటున్నారు, అలానే పోలీసులు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు వంశీ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు? ఖచ్చితంగా పోలీసుల నుంచి అఫీషియల్గా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. బట్ మనం చూసుకుంటే కనుక కేసు ప్రాథమిక విచారణ స్థాయిలోనే ఉంది. అరెస్ట్ జరిగింది, ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తి చేసేటటువంటి పనిలోనే పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే కోర్టులో రిమాండ్ రిపోర్ట్ని ఇస్తారో ఆ రిమాండ్ రిపోర్టే ఈ కేసు మొత్తానికి కూడా కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. అసలు ఇప్పటి వరకు ఏదైతే కేసు పెట్టడానికి ముందు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ముఖ్యంగా యొక్క కిడ్నాప్ జరిగింది, దాడి చేశారు, బలవంతంగా యొక్క సాక్ష్యం 164 స్టేట్మెంట్ ఇప్పించారు సత్యవర్ధన్తో అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్తో పాటు పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్లో వేటిని మెన్షన్ చేశారు, ఏ సెక్షన్స్ పెట్టారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏ అంశాలను అయితే మెన్షన్ చేస్తారో ఈ కేసు మొత్తం కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ బేస్గానే నడుస్తుంది. కాబట్టి సో పోలీసులకి ఇప్పుడు ఇది క్రూషియల్ టైం అనే చెప్పాలి. ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 24 గంటల సమయం, ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 24 గంటల సమయం ఉంటుంది. కాబట్టి ఈ 24 అవర్స్ సమయంలోనే పోలీసుల యొక్క మొత్తం ప్రాసెస్ను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే మనం ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాము. దాదాపు మధ్యాహ్న సమయంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 3 గంటలకు పైగానే గడుస్తుంది. ఇంకా వల్లభనేని లోపలే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా కొంత మినీ క్వశ్చనియర్ని ప్రిపేర్ చేసి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కన్ఫెషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని వల్లభనేని వంశీ దగ్గర పెట్టి అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ పోలీసులు అడిగేటటువంటి క్వశ్చన్స్ని మనం అంచనా ప్రకారం అనుకున్నా కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి ఆరోపణలు బేస్ చేసుకునే ఉంటాయి. ఎందుకని అతన్ని బెదిరించారు, గతంలో ఒకప్పుడు అతనే ఫిర్యాదు చేశాడు, తర్వాత మళ్ళీ అతనే ఎందుకని ఈ యొక్క దీనికి సంబంధించి కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు దాడి సమయంలో లేనట్లు చెప్పాల్సి వచ్చింది. దాంతోపాటు అతన్ని నేరుగా కోర్టుకి రావడం, ఆ కోర్టుకి వచ్చినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది వల్లభనేని వంశీకి చెందినటువంటి వెహికల్ అయి ఉండడంతోనే దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే పోలీసులు సేకరించారో దాన్ని బేస్ చేసుకునే ఎంటైర్ ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే మనం పరిగణించాలి. అరెస్ట్ చేసిన తర్వాత ఏ వ్యక్తినైనా కూడా ముందుగా పోలీసులు కొంతమేర విచారిస్తారు. ఆ విచారణలో ఏదైతే స్టేట్మెంట్ తీసుకుంటారో ఆ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ అండ్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా యాడ్ చేసి రిమాండ్ రిపోర్ట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఎఫ్ఐఆర్ కాపీతో పాటు వాళ్ళు కోర్టులో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అరెస్ట్ చేయడానికి ముందు కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ముందు కానీ, ప్రొడ్యూస్ చేసిన తర్వాత కానీ, లేదా చేసే సమయంలో కానీ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టులో ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే క్లియర్గా ఏ విషయాన్ని కూడా బయటకు రానివ్వకుండా పకడ్బందీగా వ్యవహారం మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని పడమట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కేసు మొత్తానికి కూడా ఎంటైర్ కీగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్, గతంలో మనం పోలీస్ స్టేషన్లో ఏదైతే ఈ కేసుని నేను వెనక్కి తీసుకుంటున్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్తో పాటు ఇప్పుడు తాజాగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు అతని దగ్గర ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ కానీ ఇతర ఎవిడెన్స్ కానీ అన్నిటిని సేకరించి ఒకవేళ వంశీతో పాటు మరోసారి కోర్టులో అతన్ని ప్రవేశపెడతారా ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది. ఓవరాల్గా అయితే ప్రజెంట్ మనం కృష్ణాలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. ఇంకా ప్రాసెస్ అయితే కొనసాగుతోంది. ఇదంతా అవడానికి కాస్త సమయం పట్టినా కూడా ఒకవేళ కోర్టు సమయం ముగిస్తే కనుక హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ బేస్ చేసుకుని అర్ధరాత్రి అయినా కూడా మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందైనా కూడా వంశీని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. రైట్ క్రాంతి. Cancer Healer Center, a new beginning.